వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రధాన ఆయుధంగా పనిచేస్తోంది. దీంతో రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కర్ణాటకలో 18 సంవత్సరాల వయసు వారికి కోవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని సీఎం యడ్యూరప్ప ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని కోవిడ్ ను ఎదుర్కోవడానికి టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ಇಂದಿನಿಂದ ಭಾರತ ಸರ್ಕಾರದ ಸೂಚನೆಯಂತೆ 18 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟವರಿಗೆ ಲಸಿಕೆ ನೀಡುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಆಗ್ತಾ ಇದೆ. ರಾಜ್ಯದಲ್ಲಿ ಸಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಾಂಕೇತಿಕ ಚಾಲನೆ ನೀಡಲಾಗಿದೆ. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ 18 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟವರಿಗೆ ಸರ್ಕಾರ ಆರೋಗ್ಯ ಸಂಸ್ಥೆಗಳು ಉಚಿತವಾಗಿ ಲಸಿಕೆ ನೀಡಲು ತೀರ್ಮಾನ ಮಾಡಿದೆ. ಸದ್ಯ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಿಂದ 3 ಲಕ್ಷ ಲಸಿಕೆ ಲಭ್ಯವಾಗಿದೆ. ನಮ್ಮ ಹತ್ರ 1 ಲಕ್ಷ ಹೆಚ್ಚು ಲಸಿಕೆ ಇದೆ. ಇದೆಲ್ಲವನ್ನು ಇವತ್ತಿನಿಂದ ಕೊಡೋಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತೇವೆ. ಅದಲ್ಲದೆ 2 ಕೋಟಿ ಲಸಿಕೆ ಖರೀದಿ ಮಾಡೋಕ್ಕೋಸ್ಕರ ಹಣವನ್ನು ಕಟ್ಟಾಗಿದೆ ನಮ್ಮ ರಾಜ್ಯ ಸರ್ಕಾರ. ರಾಜ್ಯದಲ್ಲಿ ವಯೋಮಾನದ ಸುಮಾರು 3.26 ಕೋಟಿ ಜನರಿಗೆ ಲಸಿಕೆ ನೀಡುವಂಥ ಉದ್ದೇಶ ಹೊಂದಿದ್ದೇನೆ. ಕೋವಿಡ್ 2ನೇ ಅಲೆ ನಮ್ಮನ್ನು ತೀವ್ರವಾಗಿ ಬಾಧಿಸುತ್ತಿರುವ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಾರತ ಸರ್ಕಾರ ಈ ತೀರ್ಮಾನ ಕೈಗೊಂಡಿರುವಂಥದ್ದು ಅತ್ಯಂತ ಸಮಯೋಚಿತವಾಗಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿಗೆ ನಾನು ಅಭಿನಂದನೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಸ್ವದೇಶಿ ನಿರ್ಮಿತ 2 ಲಸಿಕೆಗಳು ಈಗಾಗಲೇ ಲಭ್ಯವಿದ್ದು ಈ ತಿಂಗಳಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಲಸಿಕೆ ಮಾರುಕಟ್ಟೆಗೆ ಮುಕ್ತವಾಗಲಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈವರೆಗೆ 96.35 ಲಕ್ಷ ಲಸಿಕೆ ನೀಡಲಾಗಿದೆ. ಇದೀಗ 18 ವರ್ಷ ಮೇಲ್ಪಟ್ಟವರಿಗೆ ಲಸಿಕೆ ನೀಡುವುದರಿಂದ ಜನಸಂಖ್ಯೆ ಒಂದು ದೊಡ್ಡ ಭಾಗಕ್ಕೆ ಲಸಿಕೆ ದೊರೆತಂತಾಗುತ್ತೆ. ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆಗಳಲ್ಲಿ ಲಸಿಕೆಗೆ ನಿಗದಿಪಡಿಸಿದ ದರದೊಂದಿಗೆ ಲಸಿಕೆ ನೀಡಲು 100 రష్యా నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వచ్చేసింది. మాస్కో నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. మొదటి దశలో 1.50 లక్షల డోసులు వచ్చాయి. ఈ నెలలోనే మరో 3 మిలియన్ డోసులు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రానున్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రాకతో ప్రస్తుతం మన దేశంలో 3 రకాల టీకాలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటిదాకా మన దేశంలో ఉత్పత్తి అయిన కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ రెండింటికి ఉత్పత్తి కూడా తక్కువగా ఉండడం, డిమాండ్ పెరగడంతో భారీగా కొరత ఏర్పడుతోంది. దీంతో గత నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పుత్నిక్ వి టీకా అత్యవసర ఉపయోగానికి అనుమతినిచ్చింది. అయితే 50 మిలియన్ స్పుత్నిక్ వి టీకా డోసుల కోసం మన దేశం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మే 1న భారత్కు టీకా పంపిస్తామని చెప్పిన రష్యా కంపెనీ అన్నట్లుగానే పంపించింది. స్పుత్నిక్ వి టీకా రాకతో మన దేశంలో వ్యాక్సిన్ కొరత కొంత తీరుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొంటే ఫామ్ హౌస్ లో పడుకుని సీఎం కేసీఆర్ రాజకీయాలు నడుపుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఈ కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, డాక్టర్ల కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ఈటెలపై అవినీతి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుంభకర్ణుని నిద్రలేచి ఉన్నట్టుండి విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమని అన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని అరవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటెలపై కేసీఆర్ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడైనా పనిచేస్తున్నాడంటే ఎవరన్నా అది ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, అది కూడా క్రైసిస్ సమయంలో. ఇవాళ కేసీఆర్ చేసిన పనికి ఇవాళ హెల్త్ వర్కర్స్ యొక్క వాళ్ళందరూ కూడా నైతికంగా వీక్ అవుతారు. డాక్టర్లు అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతారు. రేపటి నుంచి ఎవరు గవర్నమెంట్ నుంచి మాతోటి కోఆర్డినేట్ చేస్తారని. నీ రాజకీయ ప్రతీకారానికి ప్రజల ప్రాణాలని పనంగా పెడుతున్నావు కేసీఆర్. ఇళ్ళను భూమిలేడికి వారిపోవు. భూమి మీద ఏమైనా షెడ్ కట్టి ఉంటే, ఆయన కట్టలేదు అంటున్నాడు, నువ్వు కట్టింది అంటున్నావు, కట్టి ఉంటే కూలగొట్టేస్తావు, రోడ్ వేసి ఉంటే రోడ్డు తీసేస్తావు, అంతే కదా. భూములు ఏం పారిపోవు కదా. ఇది సమయం సందర్భమా? ఇది ఓ దిక్కు ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి, ఆక్సిజన్లు లేక, ఇతర సామాగ్రి లేక, ట్రీట్మెంట్ లేక, డాక్టర్లు తక్కువై ఎవరో ఒక్కరు పనిచేస్తున్నారు క్యాబినెట్లో. అదే నువ్వు చేసేది, నువ్వు నీ కొడుకు. ఇక గమ్మత్తు చూడండి. అవినీతి ఆరోపణల మీద తెలంగాణ ముఖ్యమంత్రి స్పీడ్గా కుంభకర్ణుడు నిద్రలేసినట్టు లేచిండు. ఇవాళ తక్షణమే చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసిండు, విజిలెన్స్ డీజీకి ఫోన్ చేసిండు, ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టాలని చెప్పిండు. భలే కేసీఆర్ పని చేసాడు కూడా ప్రజలకు తెలిసింది. అలా కేసీఆర్ పని కూడా చేస్తాడని. ఈ అన్నిటికీ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం ఎందుకు, ఏం లింకు చెప్పాలా కేసీఆర్? ఇంకా ఇవాళ నీ క్యాబినెట్లో మంత్రి ఆరోపణలు వచ్చినాయి, నువ్వు ఈటెల రాజేందర్ని పిలిచి మాట్లాడినావా? నీ మంత్రి కదా, ఫస్ట్ నువ్వు మాట్లాడాలి కదా. లేదు, డైరెక్ట్ ఎంక్వైరీ. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంది? ఈటెల రాజేందరు అసైన్డ్ భూముల మీద కబ్జాలు పెట్టిండు అన్నది ఆరోపణ. కబ్జాలు పెడితే భూమి అయితే వారిపోదు, దాని మీద ఏమైనా కట్టేస్తే కూలగొట్టవచ్చు. ఇది సమయం సందర్భం కాదు. ఓ నెల అయినాక చేసుకోవచ్చు, కరోనా కేసులు తగ్గినాకైనా చేసుకోవచ్చు. వీళ్ళకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోతూ ఉన్నది. అయితే ఇక చూడండి, మన రాష్ట్రంలో ఈటలకు ఒక న్యాయం, జూపల్లికి ఇంకో న్యాయం. ఇటువంటి ఆరోపణలు మస్తు మంది టీఆర్ఎస్ నాయకుల పేరు మీద వచ్చినాయి. ఆరోపణలు వచ్చుడు వేరు, ఆధారాలు ఉండు వేరు. ఆరోపణల మీద, ఈటెల రాజేందర్ మీద వచ్చిన ఆరోపణ మీద ఇట్లా స్పందించుడు మన ముఖ్యమంత్రి. అది కూడా కరోనా వచ్చినాక. ఆయన బీమారు ఉన్నాడు, మంచిగుండంగా కూడా ఏదైనా స్పందించలే. ఇగోండి చూడండి, రాజేంద్రుడికి ఒక న్యాయం, రామేశ్వరుడికి ఒక న్యాయం. మన దగ్గర 11/2/2011 గవర్నమెంట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నల్గొండ, భూదాన్ ల్యాండ్ ఎవరెవరు కబ్జాలు పెట్టినరో ఉన్నది. ఈయన టాప్ ఫస్ట్ పేరు మై హోమ్ ఇండస్ట్రీస్. మై హోమ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ పేరు 100. ఏపీకు 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేంద్రం కేటాయించినట్లు కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు తెలిపారు. కార్గో విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో 20,000 మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందని, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వస్తోందని తెలిపారు. అయితే ఒరిస్సాలోని టాటా స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ సరఫరాకు 4 రోజుల సమయం పడుతుందని, దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం కేటాయించి ఆక్సిజన్ అందిస్తున్నట్లు చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో విమానం బయలుదేరి గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సిజన్ వచ్చేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆల్మోస్ట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చూస్తే కనుక సుమారు 20,000 మంది పేషెంట్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ఇస్తున్నాం. సుమారు 470 మెట్రిక్ టన్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఇచ్చింది. బట్ ఇవన్నీ ఏంటంటే మనకు RINL నుంచి, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు 170 టన్నులు వస్తుంది. అలాగే మన స్టేట్లో ఉన్న వేరియస్ ప్లాంట్స్ నుంచి మనకు 250 టన్నుల వరకు వస్తుంది.
మిగతా 220 టన్నులు కూడా మనం చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకురావాలి. అంటే బళ్ళారి అలాగే చెన్నై కొంత తీసుకొస్తున్నాము. అంగూల్ అంటే ఒరిస్సాలో మన టాటా స్టీల్ ప్లాంట్ ఉంది, అలాగే JSW ఉంది. సో అక్కడి నుంచి కూడా మనకి అలాట్మెంట్ సుమారు ఒక 100 టన్నులు ఇచ్చారు. సో ఆ 100 టన్నులు తీసుకురావడానికి డిస్టెన్స్ మనకు భువనేశ్వర్ నుంచి ఆల్మోస్ట్ వైజాగ్ నుంచే 400 కిలోమీటర్ల పైన ఉంది. అంటే విజయవాడ అయ్యేటప్పటికి 1000 కిలోమీటర్లు పైన వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక ట్యాంకర్ మనం ఇక్కడి నుంచి పంపించి 3.5 డేస్ నుంచి 4 డేస్ వరకు పడుతుంది. సో ఇది ఈ ఆక్సిజన్ ట్యాంకర్స్ లోడెడ్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఉంది 35 కిలోమీటర్స్ పర్ అవర్. అది అట్లీస్ట్ టైం తగ్గించడానికి, అంటే ఒక ట్యాంకరు 4 రోజులు పడితే కనుక మనకు చాలా ట్యాంకర్లు కావాల్సి వస్తుంది, ఒక 100 టన్నులు కావాలంటే. సో అందుకని దాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ముఖ్యమంత్రి గారు మనం రిక్వెస్ట్ చేశారు ఫాస్టర్గా పంపించడానికి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్లో మనం ఖాళీ ట్యాంకర్, ఎందుకంటే ఇందులో 100 ట్యాంకర్లు మనం తీసుకెళ్ళలేము. అందుకని ఒక సైడ్ ఇక్కడి నుంచి భువనేశ్వర్కి డ్రాప్ చేస్తారు. ఫిల్అప్ చేసి బ్యాక్కి మళ్ళీ రోడ్డు వాడాలి వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక సైడ్ వెళ్ళే టైం బాగా కలిసి వస్తుంది మన అంచనా. సో ఫస్ట్ టైం ఈరోజు మనం చేస్తున్నాం. యావరేజ్గా మనం సుమారు ప్రతిరోజు 4 డ్రా చేయగలుగుతున్నాము. బ్యాలెన్స్ 70 టన్స్ కూడా మనం డ్రా చేయాలంటే కనుక ఏదర్ ట్రైన్స్ ఉపయోగించాలి, ట్రైన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనీసం ఏదైతే ఒకేసారి అందుబాటులో ఉండాలి. మనకి ట్యాంకర్స్ లభ్యత కూడా ఇప్పుడు రేపు కూడా మనం టేకప్ చేస్తాము. అట్లీస్ట్ 2 కానీ 4 కానీ 6 కానీ. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరోనా నియంత్రణపై పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 3 మండలాల అధికారులతో సమావేశమయ్యారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరా తీశారు. అవసరమైతే తమ సొంత నిధులతో ప్రతి ఒక్కరికి టెస్టులు చేయిస్తామని ఎమ్మెల్యే అదీప్ చెప్పారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఏవైతే హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ సరిగ్గా అందుతున్నాయా లేదా, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా ఏ రకంగా మెరుగైనటువంటి వైద్య సేవలు మనం అందించగలం అనేటువంటి దాని మీద కూలంకషంగా రివ్యూ చేయడం జరిగింది. మరి ఏవైతే గతంలో వాడినటువంటి కోవిడ్ అంబులెన్స్ని మళ్ళీ ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవి కూడా మరి పెందుర్తికి ఉంచి అదే పరవాడి కోర్టు కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి. నిజంగా ముందుగా ఎవరైతే గౌరవ అధికారులందరికీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఎందుకంటే మనం సామాన్య ప్రజలు వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళు ప్రతిరోజు కూడా అహర్నిశలు ప్రజల ఆరోగ్యం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున పెందుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మీకు కాస్త సాచురేషన్ అనేది తగ్గింది అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వడం. ఏదైతే ముఖ్యంగా 104 కాల్ సెంటర్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. 104 కాల్ చేస్తే మీకు తక్షణమే మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ టెస్టింగ్ చేయించుకోవాలి, ఎక్కడ రిజల్ట్స్ వస్తాయి, ప్రతిదీ కూడా మీకు క్లియర్గా 104 కాల్ సెంటర్ని ఆ నెంబర్ని బాగా మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు అధికారులు కానీ వైద్యులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలు ఆరోగ్యమే ధ్యేయంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా అయితే అవసరమో అన్ని రకాలుగా కూడా ఆయన పరితపిస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కొత్తగా కోవిడ్ కేర్ సెంటర్స్ని కూడా మరి పైనాపిల్ కాలనీలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మరి మా వంతుగా కూడా మరి అన్ని ఫార్మా కంపెనీస్తో కూడా మాట్లాడతాం. అంతేకాకుండా మా వంతుగా సొంతంగా కూడా ఏం చేయగలనుకుంటుంది ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం కోసం చేయడానికి మేము అందరం కూడా ముందుంటాం. వాలంటీర్స్ అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఎప్పుడూ సంచలనాల కేంద్ర బిందువుగా నిలుస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కరోనా కల్లోల సమయంలో ప్రజలను ఆదుకోవాలని, ఈ కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని బోధన్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆసుపత్రిలో కరోనా బాధితులను చూసి చెల్లించిపోయిన ఆయన మరోవైపు ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధుల నుండైనా 2,50,00,000 రూపాయలను మళ్లించైనా గానీ లేదా మరో విధంగా అయినా గానీ కోవిడ్ పేషెంట్లకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేయాలని కోరారు. హాస్పిటల్స్ ని కూడా వాళ్ళు రాకుండా వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా పోతా ఉన్నారు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్ లో. అవసరమైతే ఎమ్మెల్యేస్కి ఏదైతే 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండ్రో దాంట్లోకి వెళ్ళి కూడా ఒక 2,50,00,000 మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ ఎమ్మెల్యే ఫండ్స్ని కానీ ఇంకొక ఫండ్స్ ఉంటే కూడా ఆరోగ్యశ్రీకి అలాట్ చేసి మళ్ళీ ఈ పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. హెల్త్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ 100% దీని గురించి ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ త్వరగా మళ్ళీ డిసిషన్ కూడా తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా. వారికి నేను ప్రత్యేకంగా మళ్ళీ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా ఒక ప్రత్యేక విజ్ఞప్తి, ఈ కోవిడ్ పేషెంట్స్కి ఆరోగ్యశ్రీలో చేర్చుకుంటే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో వారికి ఉచితంగా ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా వాళ్ళు రాకుండా వేరే ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా పోతా ఉన్నారు. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో. అవసరమైతే ఎమ్మెల్యేస్కి ఏదైతే 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిండ్రో దాంట్లోకి వెళ్ళి కూడా ఒక 2,50,00,000 మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ ఎమ్మెల్యే ఫండ్స్ని కానీ ఇంకొక ఫండ్స్ ఉంటే కూడా ఆరోగ్యశ్రీకి అలాట్ చేసి మళ్ళీ ఈ పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. హెల్త్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ 100% దీని గురించి ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ త్వరగా మళ్ళీ డిసిషన్ కూడా తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా. వారికి నేను ప్రత్యేకంగా మళ్ళీ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం అమలు చేయాలంటూ కార్మికులు, ఉద్యోగులు పోరాడి విజయం సాధించిన రోజే మేడే అని తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలాగా కాపాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శనివారం ఓసీపీ 4 వద్ద జెండాను ఎగరవేసి కార్మికులకు ఎమ్మెల్యే మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1886 సంవత్సరం మే 1వ తేదీన అమెరికాలో కార్మికులతో పెట్టుబడిదారులు 15 గంటలు పని విధానాన్ని అమలు చేయడాన్ని కార్మికుల నిరసన ప్రదర్శన చేపట్టారన్నారు. ఆనాడు చికాగో నగరంలో వెట్టి చాకిరీ విధానానికి బానిస పరిపాలన వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సాగించిన పోరాటంలో పోలీసుల కాల్పుల్లో వందలాది మంది కార్మికులు మృతి చెందారని, వారి త్యాగ ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి రావడం జరిగిందని, ఈ రోజునే ప్రపంచ కార్మిక దినంగా జరుపుకుంటారని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమన్నారు. నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సకల జనుల సమ్మె చేపట్టడం జరిగిందని, సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఆనాడు ఓసీపీలో రాత్రిపూట పనులు జరిపించేందుకు జరిగిన కుట్రను తాము స్వయంగా తిప్పికొట్టడం జరిగిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఒక్కతాటిపై ఉండాలని, ఐక్యతతో పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు గండ్రా దామోదర్రావు, జహీద్ పాషా, కనకం శ్యాంసన్, పుట్టా రమేష్, గంగాధర్, శేషగిరి, రామచందర్, శ్రీనివాసరావు, జనగామ శ్రీనివాస్, సత్యనారాయణ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగ పురుషులు, ఎంతో మంది మహానుభావుల ఉద్యమాల పుణ్యాననే ఈరోజు కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాసేటువంటి వాళ్ళకందరికీ కూడా బుద్ధి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ నాయకులు ఇవాళ ముందుకు నడుస్తూ ఉన్నారనే విషయాన్ని మనం ఒకసారి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉన్నది.
అందుకోసమే ఆనాడు చికాగోలో జరిగినటువంటి సంఘటన వెట్టి చాకిరీ విధానానికి బానిస పరిపాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క బానిస సంఖ్యలను మనం ఖచ్చితంగా ఈ యొక్క సంఖ్యల నుంచి విముక్తులం కావాలంటే ఒక్కటి కాక తప్పదు, ఐక్యత పోరాటాలే దీనికి మార్గమని ఆ రోజు ఉద్యమం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైనా జరిగేదే ఈ యాజమాన్యాలు ఈ ప్రభుత్వాలు కార్మిక వర్గం ప్రజలు ఒక్కటైనప్పుడు వాళ్ళను అణిచివేయడం కోసం అనేక కుట్రలు పన్నేటువంటి సంస్కృతి ఉంటుంది. ఆనాడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు దేనికైనా తెగించి. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట కళ్ళారా చూసి తడిసి ముద్దవుతున్నా ఏమీ చేయలేని స్థితిలో అల్లాడుతున్న రైతాంగం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.